కోసం ఒకవేళ కోసం తిరిగాను దేశం చూసే మళ్ళీ నవ్వే నమ్మ చేసింది మళ్ళీ Love me again. Love me again. Oh.
ఎస్కే లాలి మునీషా, మీరందరూ గమనించాలి. అలాగే ఈరోజు మన గురుదత్త స్కూల్ నుంచి నేషనల్కి కరాటే పార్టిసిపేట్ చేశారు జస్వంత్ అనే కుర్రాడు. నేషనల్ సెలెక్ట్ అయ్యారు. జబల్పూర్లో, మధ్యప్రదేశ్ జబల్పూర్లో టోర్నమెంట్ జరిగింది. దానికి పార్టిసిపేట్ చేసి వచ్చారు. అంటే తక్కువ పీరియడ్, అంటే 1 ఇయర్ లోపే కుర్రాడు ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలానే స్టేట్కి మన దగ్గర నుంచి ఒక 11 మెంబర్స్ స్టేట్కి సెలెక్ట్ అయ్యారు. డిస్టిక్లో ఫస్ట్ ప్లేస్ తీసుకొని స్కూల్ గేమ్స్ కరాటే దాంట్లో. అలానే నాగేశ్వర ఫస్ట్ ప్లేస్, గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. డి సుశీల్, శ్యామ్, ఈ విష్ణు వాళ్ళకి కూడా కటాలో 3rd ప్లేస్, 2nd ప్లేస్ అలా వచ్చినాయి. ఇవి ఇక్కడ మనం ఈ అంతకుముందు కరాటే డిస్ట్రిక్ట్స్ కావాల్సినటువంటి భోజన సదుపాయం దాదాపు డబ్బులతో లెక్క పెట్టేది కాదు. అది ఒక మంచి మనిషి. మీకు అన్న క్యాంటీన్లో రోజు ఎలా అయితే మీరు అంతకుముందు అనుకున్నారు అన్న క్యాంటీన్లో అవి అని, కానీ ఇక్కడ మీ పేరెంట్స్ వస్తూ ఉన్నారు. ఎంతమంది వస్తున్నా, ఎవరు వస్తున్నా భోజనం చేసేయాలనే ఒక సదవ ప్రేమ, సంస్కారము ఈ ఇన్స్టిట్యూట్లోనే నేను చూశాను గత 38 సంవత్సరాల నుంచి. ఇన్స్టిట్యూషన్స్లో నేను పనిచేస్తున్నాను, నేను గర్వపడుతున్నాను. నేను 91లో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ మలేషియా. కానీ ఇక్కడ కరాటేని బతికించడానికి, కరాటేని ఎక్కువ మంది నేర్చుకోవడానికి మీరందరూ ఇలాంటి ఒక మంచి గొప్ప విషయాన్ని మీరు చక్కగా అందరూ అభినందించాల్సిందిగా, కవితాలతో అభినందించాల్సిందిగా కోరుతున్నాను.
మన స్కూల్ గేమ్స్ దాదాపు 800 మంది అన్ని జిల్లాల నుంచి మన స్కూల్ గేమ్స్ కరాటేకి 8 సంవత్సరాల నుంచి జరిగింది ఇక్కడ ఒంగోలులో. సార్ అమెరికాలో ఉన్నారు. సార్ ఇంతమంది వస్తున్నారు, ఇలా వస్తున్నారంటే భోజనాలు అంటే ఒక్క మాట అనకుండా భోజనాలకి మన తిరుపతి సార్ గారికి అలా నాగరాజు గారికి చెప్పి అరేంజ్ చేశారు. అమెరికాలో ఉండి కూడా అన్ని 100 మందికి చేసినటువంటి ఒక గొప్ప మనసు. ఇప్పుడు మీ అందరికి మేడం గారు మాకు వదిన గారు అవుతారు. ఆమె ఇప్పుడు అక్కడ చూసి ఆ కార్లు వెళ్ళే పిల్లలు కార్లు చేతుల మీద వెళ్ళిన వాళ్ళకి చూసి వాళ్ళని అభినందించడానికి అంత గొప్ప పెద్ద మనసుతోటి వాళ్ళని అభినందించడానికి వచ్చినందుకు నేను ఆమెకి పాదాభినందన చేసుకుంటున్నాను. కానీ ఇక్కడ అన్నిటికంటే గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు గర్ల్స్ ఉన్నారు, ఇంతమంది 100 మంది ఉన్నారు. మేము గర్ల్స్ క్యాంపస్లో కూడా కరాటే పెట్టడానికి ప్రయత్నం చేశాము. సార్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. ఒక సిటీస్లో మాత్రమే కరాటే నేర్చుకుంటున్నారు గర్ల్స్. పేరెంట్స్ తీసుకొస్తున్నారు, నేర్పుతున్నారు. కరాటే కావాల్సింది ఎవరికి చెప్పండి? మరి ఎందుకు నేర్చుకోవట్లేదు? ఎందుకు మీరు అన్నిట్లో అన్ని కావాలంటారు కదా, మరి కరాటే ఏదైనా వారు కంటే అది బాగుండదు. ఎందుకంటే ఇక్కడ కరాటే నేర్చుకోండి అమ్మా అని చెప్పి ₹1 కూడా ఎవరిని అడగట్లేదు. అది పోలీసులు మన మీకు తెలుసు కొన్ని వేల మంది పోలీసులు ఉంటారు. మన పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉంటుంది. ఆ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి కోచింగ్ ట్రైనింగ్ తీసుకుంటుంటారు. వాళ్ళందరికీ సార్ నేర్పిస్తుంటారు. అదేవిధంగా స్టేట్లో ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళి నేర్పిస్తుంటారు. మీ దగ్గర ₹1 తీసుకోలేదు కాబట్టి మీకు మామూలుగా సౌకర్యంగా కనపడుతుంటారు. అలాగే మనకు ₹1 మిల్లుకి వెళ్ళి మళ్ళీ అన్ని కలిపి అందరికి పంపిస్తారు. అందరు తినేది అయ్యే. కానీ అవి ₹40 ₹50 పెట్టి కొనుక్కుంటారు. కానీ ₹1 అనగానే దానికి విలువ ఉండదు. అలాగే మీకు వాళ్ళు ఎందుకంటే పొట్ట మీద ఇంత బండ పెట్టారు, ఇంత లావుది. మీకు అది ఆ బండ పగలు కొట్టినా కూడా మీరు ఏం చలనం లేదు. కనీసం చప్పట్లు కూడా కొట్టలా. ఆ బండ ఏదన్నా మిస్ అయిందంటే వారికి జన్మ లేనట్లే. అయినా వాడు అంత ప్రాణత్యాగాలు కోర్చుకొని మీ అందరి ఆనందం కోసం వాడు అట్లా పడుకుంటే మీ ఊర్లో వ్యవసాయం చేసేటటువంటి రైతులు మీ తల్లిదండ్రులతో పాటు ఒక్కసారి వాళ్ళ కాళ్ళ సాయ ఏళ్ళ సాయ వాళ్ళ బాడీని చూడండి. వాళ్ళకి ఎంతమందికి కాళ్ళకు పుళ్ళు ఉంటాయో, కాళ్ళకు కనీసం కాళ్ళకున్న గోళ్ళు ఓడిపోయి ఉంటాయి. ఆ పొలం తగిలి ఈ పొలం తగిలి ఆ జ్వరం వచ్చినా ఏదొచ్చినా కనీసం ఒక బెల్ వేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితి. అయినా కూడా మీకోసం వాళ్ళంత కష్టపడి అందుకని మిమ్మల్ని ఊరికి వెళ్ళినప్పుడు కనీసం ఒక్కరోజన్నా వారానికి ఒక్కరోజన్నా ఇంటి దగ్గర పని చేయమని పని చేస్తే మీకు ఆ బాధకు సాధకాలు అర్థమవుతుంది. కానీ ఎన్ని చెప్పినా మీకు అంతసేపటికి అరిగిపోద్ది అనే టైపు. ఓరకనే అరిగిపోద్ది, మనం ఎందుకు చేయాలి, దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకున్నాం అనే టైప్ ఎక్కువ మంది. అవి మారుకుంటే ఇప్పటికైనా అవన్నీ మీ ఆలోచన విధానం, మీ ఆలోచనలో మార్పు వచ్చినట్లయితే మీరు మంచిగా బ్రహ్మాండంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మీరు 10 మందికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అక్కడ రేకులు ఉన్నాయి, మీకు తెలుసు కదా. రేకులు ఉన్నాయా లేవా? ఆ రేకులతోకి పోవాలని ట్రై చేశాడు. అందుకని సగం సై కట్ అయిపోయింది.
నేను ఒక 6,000 ఇచ్చి పంపించా ఆ దేశపై మంచి హాస్పిటల్లో చూపించమని. అక్కడ డాక్టర్ ఆపరేషన్ చేయాలి 15,000 అవుతాయి అని చెప్పాడట. సరే అయినా మంచి డాక్టర్ అక్కడ చేయించమని చెప్పి నేను పంపించా ఇద్దరు మన స్టాఫ్ని. కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ బంధువులు అంత డబ్బులు మేము పెట్టుకోలేము, అక్కడ ఆరోగ్యశ్రీ లేదా హాస్పిటల్కి వేరే హాస్పిటల్ అయితే ఆరోగ్యశ్రీ ఉంటుంది అక్కడికి తీసుకెళ్తామని చెప్పి వాడిని బలవంతంగా తీసుకెళ్ళారు. అని మీకు ఆ డబ్బులు అనేది ఎంత పని చేస్తాయో మీరు ఆలోచన చేయండి. అదే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు లేకపోయినా నేను చూపిస్తానంటే మాకు వద్దులే సార్ ఆరోగ్యశ్రీ ఉంది మాకు అని చెప్పి తీసుకెళ్తారు. Left hand punch. Go for Kibar to Ramchiki. All 3 punches. Face, middle, right, single count. Touch. Knee. Saw. బాడీ రౌండ్ 3 parts. ఫేస్ మిడిల్ గ్రైండ్ పంచ్ చేశారు. అలాగే ఫేస్ 2 పంచెస్ మిడిల్లో. ఒకసారి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఎలా పవర్గా చేయొచ్చో చూడండి. మీ బాడీలో ఉండే పార్ట్స్ తోటే చేసేదే కరెక్ట్. వితౌట్ వెపన్, ఏ ఆయుధం లేకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చేసేటువంటి యుద్ధ కళ. ఇది ఒక యుద్ధ కళ. రెడీ, స్టార్ట్. రైట్ ఆల్ ఫ్రంట్ రౌండర్స్ ఎల్బో అటాక్. నే సా హ్యాండ్స్ బ్యాక్ ఆల్. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే బ్యాక్ ఫిస్ట్ సున్నితమైన విభాగాలు ఉంటాయో వాటిని స్ట్రాంగ్గా ఉండే వాటితో చేయడమే ఈ సెల్ఫ్ డిఫెన్స్ లో ఇంపార్టెంట్ టెక్నిక్. రెడీ, మూవ్ ఫార్వర్డ్, లోయర్ బ్లాక్, punch. 2 times forward, 2 times back, same movement. Third out. Touch. Knee. Move back. Same movement. Touch. Saw. 2 times forward, 2 times back. Touch. Knee. Back. Touch. Knee. Saw. Up. Holy kick. Touch. Front kick. Saw. Touch. బ్రేక్ అయిపోతుంది. షోల్డర్ దగ్గర బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు కూడా చూడండి, ఎల్బోని బ్రేక్ చేయటం. పైనుంచి అటాక్ చేసినప్పుడు ఈ మోచేతిని లిఫ్ట్ చేసే మూమెంట్ ఉంటుంది. చూడండి ఒకసారి. వెళ్ళిపోయిందా వెళ్ళిపోదా? సెకండ్. పార్ట్స్ డామేజ్ అయిపోతాయి. అంటే వెపన్ ఉంది బాగా ఇది స్కోరింగ్ సిస్టమ్ అయితే 1 పాయింట్ 2 పాయింట్ 3 పాయింట్ స్కోరింగ్ సిస్టమ్ అయితే టెక్నికల్. స్పీడ్గా స్కోర్ చేస్తారు, వాళ్ళు విన్ అవుతారు. రెడీ, ఫస్ట్ మ్యాచ్. Okay.
బాగా గాలి తెచ్చుకొని కొంచెం వెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోతాము, తర్వాత మీరు ఈ ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేయొచ్చు. రాడి బిగ్ షో కాల్ రాడి ఓన్లీ 10 Hey! Sa! Si! Ho! Chu! Si! Hat! Q! Sa! Up! 38వ సంవత్సరంలోకి అడుగెడుతున్నాం. ఈ ప్రతిభా కాలేజీ పెట్టి 38 సంవత్సరాలైంది. అదేవిధంగా గురుదత్త విద్యా సంస్థలు పెట్టి 13 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోకి అడుగెడుతున్నాం. పిల్లలు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఈ సంవత్సరాన్ని ముగిస్తూ వచ్చే సంవత్సరాన్ని వెల్కమ్ చెప్తూ మంచి విజయాలు సాధించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. విద్య అనేది జీవితానికి వెలుగు. మా శ్రీ ప్రతిభ కాలేజీ ప్రారంభించి 38 సంవత్సరాలు అయింది. నిరుపేదలకు చదువు చెప్పడమే మా కాలేజీ ప్రథమ బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు పేదవాళ్ళైనా బాగా చదువుకుంటే పేదవాళ్ళు ఎవరు? అందరికీ ఇవ్వనటువంటి అవకాశం దేవుడు మనుషులకి ఇచ్చాడు. విచక్షణ అనేటటువంటి అవకాశాన్ని మనుషులకి ఇచ్చాడు. విచక్షణ అంటే మంచి చెడు తెలుసుకోవటం. ఒకసారి పొరపాటు చేసినా కూడా దిద్దుకునే అవకాశం ఇచ్చాడు. అలాంటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి మానవులందరూ ఆ కృతజ్ఞతలు తెలియజేయాలి, కృతజ్ఞతగా ఉండాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆస్తులు, అంతస్తులకి సంబంధం లేదు. ఎవరికైనా చదువు వస్తుంది. బాగా చెప్పేటటువంటి స్టాఫ్ ఉంటే చాలు. వాళ్ళకి కావాల్సింది చక్కటి భోజనం, మంచి వసతి. అలాంటి వసతులు ఉన్నాయి కాబట్టి నిరుపేదలు కూడా ఈరోజు ప్రతిభా కాలేజీలో చదివినటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా నలుదిశలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఓన్గా స్టార్ట్ చేశారు 4-5 దేశాల్లో. అదేవిధంగా మన శ్రీ ప్రతిభలో చదివినటువంటి పిల్లలు కలెక్టర్లు ఉన్నారు. నా పేరు అమృత. నేను ఇక్కడ 6th నుంచి చదువుతున్నాను. ఇక్కడ చాలా బాగుంటుంది. ప్రతిభా కాలేజ్ వాళ్ళు మాకు చాలా బాగా చెప్తారు. అన్నిట్లోనూ మేము చాలా వాటిలో పార్టిసిపేట్ చేసాము. కాలేజ్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. సార్ వాళ్ళు చాలా బాగా చెప్తారు మాకు. ఒంగోలులోనే నెంబర్ 1 కాలేజ్ ఏదంటే ప్రతిభానే, నెంబర్ 1 స్కూల్ ఏదంటేనే ప్రతిభానే, గురుదత్తానే. ఫుడ్ కొని చాలా బాగుంటుంది. నెంబర్ 1 ఫుడ్ కొని ఇక్కడే ఉంటుంది. ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. అమ్మాయిలకి చాలా బాగుంటుంది. అమ్మాయిలకి సెక్యూరిటీ బాగుంటుంది. ఇక్కడ నారా సార్ అన్నీ బాగా చూసుకుంటాడు. మాకు అమ్మాయిలకి అడ్వైస్ ఇస్తున్నాను. ఎవరైనా జాయిన్ అయ్యే పని అయితే ప్రతిభా కాలేజ్లోనే జాయిన్ అవ్వండి. మార్నింగ్ నుంచి ఫంక్షన్ జరుగుతుంది. చాలా బాగా చేస్తున్నారు ఫంక్షన్. అలా డైరెక్టర్ సార్, CEO సార్ అందరూ వచ్చి చాలా బాగా చేస్తున్నారు. అలాగే చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ కాలేజీ. చాలా బాగుంటుంది. ఇక్కడ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉండదు. లెక్చరర్స్ కూడా బాగా చెప్తారు. ఒకసారి నీకు అర్థం కాకపోయినా కానీ నీకు చాలాసార్లు అర్థమవుతుంటే చెప్తారు. క్లాసులు కూడా చాలా బాగా చెప్తారు. ఎప్పుడు స్టడీస్ పెడతారు. నైట్ అవర్స్ కూడా స్టడీస్ పెడతారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ వన్. టుడే ప్రతిభా కాలేజ్ ఫెస్టివల్ ఈస్ గోయింగ్ ఆన్, అది ఫేర్వెల్ ఈస్ గోయింగ్ ఆన్. వీఆర్ ఆల్ ఎంజాయింగ్ టూ గుడ్. హ్యాపీగా ఉన్నాము. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ ప్రతిభా కాలేజ్లో ఫేర్వెల్ జరుగుతుంది. రేపు న్యూ ఇయర్కి మేము లాస్ట్ ఇయర్ నుండి ఇక్కడ చదువుతున్నాము. ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సెమీ క్రిస్మస్, యాన్యువల్ డే అలా చాలా సెలబ్రేట్ చేస్తారు. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుండిద్ది ఇక్కడ. ఫుడ్ కానీ ఏదైనా బాగుండిద్ది. వీక్లీ వన్స్ చికెన్ ఉండిద్ది. చాలా బాగా చెప్తారు. ఎడ్యుకేషన్ మంచి స్టాఫ్ ఉన్నారు. ఎవరికి వాళ్ళు సపరేట్గా చదువుకుంటారు. అంటే టీచర్స్ ఏం పనిష్మెంట్స్ అలా ఏమి ఉండదు. బాగా చదివిపిస్తారు.
ఈరోజు ప్రతిభ కాలేజ్లో ఫేర్వెల్ జరుగుతుంది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అమ్మ హాయ్, నేను ఇక్కడ ప్రతిభ కాలేజ్లో ఫేర్వెల్కి చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగుంది, స్టడీస్ చాలా బాగుంటాయి. ఎంపీసీ, జూనియర్ బైపీసీ, జూనియర్ సిఈసి వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నా కానీ చాలా బాగుంటుంది. స్టడీస్ చాలా బాగుంటాయి. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. అందరూ హ్యాపీగా చదువుకుంటున్నాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను, సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ యానివర్సరీ చాలా బాగా జరుపుతున్నారు. ఇక్కడ చదువుకోవాలంటే నిజంగా అదృష్టమే ఉండాలి. ఎందుకంటే అసలు స్ట్రెస్ ఉండదు, ఏముండదు. అసలు అంత బాగా చెప్తారు ఎక్కడైనా లెసన్స్. ఫుడ్ విషయం అయితే ఇంకా చెప్పలేము, అంత అద్భుతంగా ఉండిద్ది. మీరు వచ్చి చూస్తే తెలిసిద్ది. ఈరోజు ఫంక్షన్ అవుతే ఆకాశానికి అంటుతుంది. అందరు ఎంత సంతోషంగా ఉంటున్నారు. కానీ ఎడ్యుకేషన్ కూడా సూపర్. ఫుడ్ అయితే చెప్పలేనంత. మన డైరెక్టర్ సార్ ఇంకా జయ సార్ అయితే పిల్లలతో అందరితో ఫ్రీడంగా ఉంటారు. దానికి ఏమి నష్టం వచ్చినా కష్టం వచ్చినా కానీ ఫ్రెండ్ లాగా మాట్లాడతారు. జయ సార్ అయినా డైరెక్టర్ సార్ అయినా. స్టాఫ్ అయితే అందరూ అమ్మ నాన్న కన్నా ఎక్కువగా చూసుకుంటారు. థ్యాంక్స్. ముఖ్యంగా ఇక్కడ నారా సార్ ఇన్ఛార్జ్ చాలా బాగా చూసుకుంటారు, కేర్ఫుల్గా చూసుకుంటారు. స్టాఫ్ అయినా ఇక్కడ లెక్చరర్స్ అయినా లెసన్స్ బాగా చెప్తారు. టీచింగ్ బాగుంటుంది. ఇక్కడ ఫేర్వెల్ అయితే జరుగుతుంది. అసలు ఎంత బాగా జరుగుతుందంటే అంత బాగా జరుగుతుంది. డైరెక్టర్ సార్ అయినా కూడా జయ సార్ అయినా కూడా మమ్మల్ని బాగా చూసుకుంటారు, బాగా చెప్తారు. అన్నీ ఎడ్యుకేషన్ గురించి అయినా కానీ హాస్టల్లో గురించి అయినా కానీ అన్నీ చెప్తారు. ఇక్కడ స్టడీస్కైనా దేనికైనా బాగుండిద్ది. డైరెక్టర్ సార్ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. అలాగే జై సార్ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఇంటి దగ్గరకు ఉండడం కంటే ఇక్కడ ఉండడమే చాలా ఇష్టం మాకు. ఇక్కడ చాలా బాగుండిద్ది, అందరూ చాలా బాగుంటారు. స్టాఫ్, స్టడీస్ కానీ దేనికైనా కానీ ఇక్కడ చాలా బాగుండిద్ది. యానివర్సరీ డే ఇంకా అది చూస్తుంటే ఇంకా ఎక్కడ చూడనంత గొప్పగా చేస్తున్నారు. జై ప్రతిభ. మా డైనమిక్ డైరెక్టర్ నల్లూరి వెంకటేశ్వర్లు గారు, మా జై ప్రతిభ, జై ప్రతిభ, జై ప్రతిభ, మన ప్రతిభ చాలా మా కాలేజీలో ఎప్పుడు కూడా అద్భుతంగా వేడుకలు జరుగుతాయి. నేను 5 నిమిషాల నుంచి ఇక్కడే చదువుతున్నాను. ఇక్కడ ఎప్పుడు బాగుంటాయి. అదేవిధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎన్నడూ ఎవరు ఊహించని విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి వార్షికోత్సవ వేడుకలు. అందరూ పాల్గొని అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎవరి వారి వేదికను ప్రదర్శిస్తారు. బెస్ట్ కాలేజ్, చీఫ్ అండ్ బెస్ట్ కాలేజ్ అంటే ప్రతి ఒక్కరికి మంచి సైజ్ ప్రతిభా కాలేజీ. ఎవరైనా సరే ప్రతిభను చేరదలుచుకునే, ఏ కాలేజీ అయినా చేరదలుచుకునే వాళ్ళు ఫస్ట్ ప్రతిభని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు చూసారు కదా, ఈ సంవత్సరం ఎంతో ఉత్సాహంగా మన కాలేజీలో వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి కాలేజ్ ఎక్కడ కాలేజీలో జరగనంత ఉత్సాహంగా ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిభలు చేరాలని కోరుకుంటున్నాను. నా పేరు గంటా మాధవరెడ్డి. నేను సీనియర్ ఇంటర్ S1లో చదువుతున్నాను. మేము మా ఇంటర్ వార్షికోత్సవాల్లో పాల్గొంటున్నాము. చాలా ఆనందంగా ఉంది మాకు పాల్గొనడం. ఈ ప్రకాశం జిల్లాలో నెంబర్ 1 కాలేజ్ అంటే శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజ్ అండ్ శ్రీ గురుదత్త. మేము చాలా ఆనందంగా ఉన్నాం. వీఆర్ ఆల్ ఎంజాయింగ్ విత్ అవర్ ఫ్రెండ్స్. నా పేరు తరుణ్. నేను లాస్ట్ ఇయర్ నుంచి ప్రతిభా కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఈ కాలేజ్ అంటే చాలా బాగా నచ్చింది. ఈ కాలేజీలో ఎంజాయ్మెంట్ బాగుండిద్ది, అలాగే చదువు కూడా చాలా బాగా బాగుండిద్ది. ప్రతిభా వార్షికోత్సవాల్లో బాగా పాల్గొంటున్నారు అందరూ. డ్యాన్స్లు మంచి వేస్తున్నారు. ఈ కాలేజీలో మేము లాస్ట్ ఇయర్ చదివాం. స్పోర్ట్స్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, విత్ ఎంజాయ్మెంట్లో కానీ ఫ్రీడమ్. ఇది ఒంగోలులో నెంబర్ 1 కాలేజ్ విత్ శ్రీ ప్రతిభ. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నాను. ఈ ఇయర్ మేము ప్రతిభా వార్షికోత్సవాలు ప్లస్ న్యూ ఇయర్ కలిపి జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరంలో ప్రతిభా కాలేజు స్టడీ పరంగా అంతా బాగుంది. స్పోర్ట్స్ పరంగా అంతా, ఎడ్యుకేషన్ కానీ, ఫ్రీడమ్ కానీ, ఫుడ్ కానీ అంతా బాగానే ఉంది. ప్రకాశంలోనే నెంబర్ 1 కాలేజ్ శ్రీ ప్రతిభ. సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు ప్రతిభా కాలేజీలో వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. అందరూ డ్యాన్సులు వేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో నెంబర్ 1 కాలేజీ. ఫుడ్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ అందరూ కాలేజీని ఎన్నుకునే ముందు ప్రతిభా వైపు కూడా చూడండి. కాలేజీ చూసి చేయాలండి. అంతా ఆనందంగా ఉన్నారు. ప్రతిభ